భారతదేశానికి మూడు వైపులా సముద్రం, తెలమానికమైనటువంటి హిమాలయం ఉన్నటువంటి అందమైన ప్రాంతం. దాంట్లో జమ్మూ కాశ్మీర్ మనకు రాజేస్తున్నటువంటి ఎడారులు, నాకు తీసుకున్నటువంటి పచ్చటి అరణ్యాలు మనకు మన భావితరాలకు మన యొక్క అవసరాలను బట్టి మన దేశానికి ఒక వన్య తెచ్చినటువంటి ప్రాంతాలు. అన్ని రకాల హామీలు ఉన్నాయి. కొన్ని దేశాల్లో కొంతమంది సముద్రం ఉండదు, కొంతమంది డెజర్ట్స్ ఉన్నాయి, కొంతమంది అడవులు ఉండదు, మనం అన్ని రకాలు ఉన్నాయి. సో దాంట్లో భాగంగా జమ్మూ అండ్ కాశ్మీరు ఇంకా అందమైన ప్రాంతం. ఎందుకు రిపీటెడ్గా ఈ అందమైన ప్రాంతం అని చెప్తున్నానంటే, మనకు నచ్చి ఇది ఒక సెక్యులర్ కంట్రీ, మన దేశం కనుక మనకు నచ్చిన ప్రాంతానికి మనం వెళ్తూ ఉంటాం. ఎండాకాలంలో ఒక ప్రాంతానికి వెళ్తాం, చలికాలంలో ఒక ప్రాంతానికి, వర్షాకాలం. సో ఆ విధంగా పహల్గామ్ లాస్ట్ మంత్ 22వ తారీఖు పహల్గామ్లో జరిగినటువంటి ఒక ఉగ్రచర్య. పహల్గామ్ ఏంది, మనం మూలక స్వర్గంగా భావించవచ్చు. నేను పహల్గామ్లో ఒక 7 సంవత్సరాలు పనిచేసిన వ్యక్తి. 7 సంవత్సరాలు. అది ఎంత అందమైన ప్రాంతం అంటే దాన్ని వర్ణన, ఎండాకాలం ఒక తీరు, వానాకాలం ఒక తీరు, శీతాకాలం ఒక తీరు. అది మన భావితరాలకు అక్కడ పోయి విశ్రాంతి తీసుకోవడానికి, ప్లస్ అక్కడ కాశ్మీరీ మన బంధుమిత్రులందరికీ ఒక జీవనోపాధి టూరిజంతో. సో 22వ తారీఖు నాడు 27 మందిని, దాంట్లో ఒక నేపాల్ సైనికుడు, నేపాల్ ఒక సైన్యం కూడా, పాకిస్తాన్ పోషించినట్లు ఉగ్రవాదులు, లష్కర్-ఏ-తోయిబా సంబంధించినటువంటి ఉగ్రవాదులు, వాళ్ళు మనకు వాస్తవం చెప్పినట్టు ఇట్ వాజ్ ఎ మ్యూచువల్ మర్డర్. ఉగ్రచర్య అనడానికి కూడా అర్థం లేదు. ఇది ఒక మర్డర్ చేయడం. మర్డర్ చేసి స్వతంత్రం రావడానికి అన్ని రకాల మతాలు, అన్ని రకాల ప్రజలు ఉపయోగపడ్డారు. మీ మోడీకి చెప్పుకో అని ఒకటి, తర్వాత వాళ్ళ బట్టలు విప్పి ఈయన ముస్లిమా హిందూ అని గుర్తించి హిందూ అయితే చంపి, ఇవన్నీ దీనివల్ల ఏంది, వాళ్ళు పాకిస్తాన్ ఏం చూపించబోతుంది. సో దీంట్లో భాగంగా ఈరోజు జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్కి సపోర్టుగా, సంఘీభావంగా ఈరోజు మా మిత్రుడు జనగాం జిల్లా ఎక్సెప్షనల్ ప్రెసిడెంట్ రవీందర్ రెడ్డి గారు, నా తోటి మిత్రులు, తర్వాత నేను యాజ్ ఏ తెలంగాణ స్టేట్ ఎక్సెప్షనల్ ప్రెసిడెంట్గా, అయితే దీనికి గవర్నమెంట్ పాడేది అవసరం లేదు. ప్రెస్ మీట్ పెట్టుకోవడానికి గవర్నమెంట్ పాడలే పెట్టాలి. సగటు భారతీయుని యొక్క నైతిక బాధ్యత ఈరోజు. ఒకప్పటి భారతదేశం కాదు, ఒకప్పటి సైన్యం కాదు, ఒకప్పటి జియోపొలిటికల్ డైనమిక్స్ కాదు, ఆల్ ఆర్ డిఫరెంట్ టుగెదర్. సో ఇది ఒక మెసేజ్ ఇవ్వడానికి నేను మీ అందరినీ రిక్వెస్ట్ చేసి ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది. మనం ఒకసారి కనుక ఆలోచిస్తే పాకిస్తాన్ గురించి వర్సెస్ ఇండియా గురించి ఆలోచిస్తే, అండ్ ఆపరేషన్ సింధూర్ ఎందుకు అవసరమైందో ఆలోచిస్తే, సగటు భారతీయుడు ఈరోజు సగర్వంగా తల ఎత్తుకొని ప్రపంచంలో ఒక ఆనందంగా చూడాల్సినటువంటి, విజయగీతం వేయాల్సినటువంటి ఒక సుదినం ఇది. 2 దేశాల పాలసీతోటి విభజించినటువంటి దానికి